ఫ్రెండ్స్, మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా. ఈ మొబైల్ ఫోన్స్ తయారైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే మన గవర్నమెంట్ టెలికాం నెట్వర్క్ రిలేటెడ్ సీనాప్ అని చెప్పేసి ఒక పెద్ద అప్డేట్ తీసుకొచ్చింది. ఈ సీనాప్ అంటే ఏంది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా. మీకు అందరికీ ట్రూ కాలర్ తెలుసు కదా. ఇండియాలో చాలా మంది ట్రూ కాలర్ వాడతారు. ఈ ట్రూ కాలర్ ని యాక్చువల్ గా మనం ఎందుకు యూజ్ చేస్తాం, మనం సేవ్ చేసుకొని కాంటాక్ట్స్ నుంచి ఎవరైనా మనకు కాల్ చేస్తే ఆ కాల్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు అని చెప్పేసి అడిగే బదులు ట్రూ కాలర్ మనకు వాళ్ళ పేరు అనేది ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. సో వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనం అర్థం చేసుకొని కాల్ లిఫ్ట్ చేసి ఆటోమేటిక్గా మాట్లాడిస్తాం. దానికి మనం ట్రూ కాలర్ వాడతాం కదా. బట్ ఆ ట్రూ కాలర్తో వచ్చిన బాధ ఏంటి అని అంటే, మనకు కాంటాక్ట్ సేవ్ చేసుకొని వాళ్ళు కాల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళ నేమ్ చూపించదు. అంటే వాళ్ళ ఐడి ప్రూఫ్లో ఎట్లా ఉంటుందో అట్లా చూపించదు. వాళ్ళ పేరు ఎక్కువ మంది ఏమని ఫిట్ చేసుకుంటే అట్లా చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా నా పేరు మా బ్రదర్ రాజు అని ఫిట్ చేసుకున్నాడు అనుకోండి. సో వేరే వాళ్ళకి నేను ఎవరికైనా కాల్ చేస్తే రాజు అని చూపిస్తుంది ట్రూ కాలర్లో. లేదు మా బ్రదర్ చిన్న కన్నా అని ఫిట్ చేసుకున్నాడు అనుకోండి, నేను ఎవరికైనా ఫోన్ చేస్తే చిన్న కన్నానే చూపిస్తుంది ట్రూ కాలర్ వేరే వాళ్ళకి. కానీ నేను ఎవరు అనేది యాక్చువల్గా నా నేమ్ అనేది ఐడెంటిఫై చేసి చూపించదు ట్రూ కాలర్. ఎక్కువ మంది మన కాంటాక్ట్స్ ఎట్లా సేవ్ చేసుకుంటే అట్లనే చూపిస్తుంది. సో ఇట్లా మనం కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని నంబర్స్ నుంచి, చాలా నెంబర్స్ నుంచి మనకు డైలీ కాల్స్ వస్తాయి. ఏవేవో స్కామర్స్ కాల్ చేస్తారు, మేము బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్తారు, లేకపోతే మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి చేస్తున్నామని చెప్తారు. ఇలా చెప్పి మొబైల్ పైన ఓటీపీల పైన అవేర్నెస్ లేని వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీస్ తీసుకొని సమ్ డాటా తీసుకొని ఇండియాలో చాలా స్కామ్స్ చేస్తున్నారు స్కామర్స్. ఇట్లాంటివన్నీ అరికట్టడానికే గవర్నమెంట్ అనేది సీనాప్ తీసుకొచ్చింది. సో సీనాప్ అంటే ఏంటి అని అంటే, టెలికాం నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జియో కానీ, వడాఫోన్ ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ ఉన్నాయి కదా. సో ఇందులో ఒక కస్టమర్, ఒక యూజర్ సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ ఇస్తాడు కదా. ఆధార్ కార్డ్ ఇచ్చి కేవైసీ చేసుకుంటాడు. సో ఆయన ఇచ్చిన ఆధార్ కార్డులో ఏం పేరైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా మనం కాల్ చేస్తే అవతల వాళ్ళకి అదే పేరు చూపించాలి. ఎగ్జాంపుల్గా మీరు నాకు కాల్ చేస్తున్నారు అనుకోండి, నా నెంబర్ ఇక్కడ ఇచ్చినాను అనుకోండి, మీరు నాకు కాల్ చేస్తున్నారు. సో మీ పేరు ట్రూ కాలర్లో ఎట్లుందో అదంతా అనవసరం. మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా నా మొబైల్లో డిస్ప్లే అవుతుంది, ఫుల్ నేమ్, సర్ నేమ్తో సహా. సో దీనివల్ల కొంతవరకు పక్కగా స్కామ్స్ అనేది తగ్గొచ్చు. అండ్ ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఈ సీనాప్ అనేది టెస్టింగ్ జరుగుతుంది. సో కొన్ని స్టేట్లో ఆల్రెడీ కొన్ని మొబైల్స్లో టెస్ట్ చేస్తున్నారు, నేమ్స్ ఎట్లా వస్తున్నాయని చెప్పేసి, అక్యురేట్గా వస్తున్నాయా, రావట్లేదా, ఏమైనా బగ్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో టెస్ట్ చేస్తున్నారు. ఆల్ బగ్స్, ఎలాంటి బగ్స్ ఉన్నా కానీ ఫిక్స్ చేసి 2026 మార్చ్ 31 లోపే ఓవరాల్ ఇండియాలో నేషన్ వైడ్గా ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లోకి వచ్చేస్తుంది. అంటే సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు ఏ పేరు అయితే ఉంటుందో మనం ఎవరికి కాల్ చేసినా అదే పేరు అవతల వాళ్ళ మొబైల్లో పడుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇట్లా ఒరిజినల్ కాలర్ ఐడి, ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ ఒరిజినల్ పేరు అనేది మన మొబైల్లో పడుతున్నప్పుడు మనకు ట్రూ కాలర్తో అస్సలు పని లేదు. అండ్ ముందు దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్, ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో షార్ట్స్ రూపంలో కానీ లాంగ్ వీడియో రూపంలో కానీ అప్డేట్ ఇస్తా. సో దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటేనే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఈ సీనాప్ అనే కాదు, ఇట్లాంటివి మీకు యూజ్ అయ్యే, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించే చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. అవి మిస్ అవ్వకుండా మీకు చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.